హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఏదైతే సినిమా కొరియోగ్రాఫర్ ఉన్నారో జానీ మాస్టర్, ఆయనకి ఒక తన అసిస్టెంట్ కొరియోగ్రాఫరు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన విషయం మనకు తెలిస్తే ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఆయనకి ఒక అవార్డు తీసుకున్నందున రంగారెడ్డి కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఒకసారి ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దాము. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ మంజూరు. ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడికి పాల్పడిన కేసులో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ లభించింది. తాను నేషనల్ అవార్డు గెలుచుకున్నందున దానిని అందుకోవడం కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, అందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బాధితులను బెదిరించే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. ఏదైతే జానీ మాస్టర్ కేసులో ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన విషయం మనకి తెలిసిందే. ఎవరైతే ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆ యువతి ఆయన మీద లైంగికంగా దాడికి పాల్పడిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. దాని తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్కి ఒక అవార్డు తీసుకునే అవకాశం ఉన్నందున కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎందుకోసం అంటే ఆ అవార్డును తీసుకోవడానికి మధ్యంతర బెయిల్ని కోర్టు మంజూరు చేసింది. అయితే మరోపక్క పోలీసులు ఆయనకి ఈ మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయొద్దు, ఎందుకంటే ఈ బెయిల్ కనుక మంజూరు చేస్తే సాక్షులని భయపెట్టి బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పోలీసులు కోర్టుకి చెప్పడం జరిగింది. అయితే ఆయనకి అవార్డు వచ్చినందున ఖచ్చితంగా అవార్డు తీసుకోవాలి కాబట్టి రంగారెడ్డి కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అది ఎప్పటి వరకు అంటే 6వ తేదీ నుండి, ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఓకే, మొత్తానికి చూసుకుంటే జానీ మాస్టర్ ఇవాళ ఒక కేసులో ఆయన రిమాండ్ అయ్యి జైల్లో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆలోచించి ఆయనకు ఇవాళ అవార్డు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఏదైతే ఈ సమయం ఇచ్చారో ఈ సమయం తర్వాత మళ్ళీ రిమాండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మొత్తానికి చూసుకుంటే ఒక యువతి ఆయన మీద చేసినటువంటి ఆరోపణల మీద జానీ మాస్టర్ ఇవాళ జైల్లో ఉన్నారు. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన లైక్ చేయండి.